కలిసిగా మీ దగ్గర ఉన్న జన సైనికుల పిల్లలు అప్పటికే స్టార్ట్ అయిపోయారు పాపం. వాళ్ళు కూడా తెలుసుకొని తప్పు అయిపోయింది, ఈడు మమ్మల్ని హోల్సేల్గా అమ్మిపోవడం అనేది వచ్చేసింది. జనాలలో కూడా వెనక్కి తెరుగుముఖం వీడిని నమ్మి వీడితో నమ్మితే ముక్కుదారు పడుతుంది. గోదావరి ఇదినట్టే, గోదావరి కూడా కాదు సముద్రం ఇదినట్టే జ్ఞానం వచ్చేస్తాడు పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అభిమానాలు ఉంటే సినిమాల్లో పెట్టుకోమని ఆ పిల్లలకి ఎవరైనా ఉంటే చెప్పండి. తప్పకుండా మీ అందరి ఆశీస్సులో దీవెన ఉండాలని కోరుకుంటూ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుందాం, శంకరన్నని ఎమ్మెల్యే చేసుకుందాం. అలాగే అందరూ కూడా ఎక్కువ శాతం ముస్లిం సోదరులు ఉన్నారు, ఎక్కువ శాతం ముస్లిం సోదరులు ఉన్నారు. ముస్లిం సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు మీకు చేసిన మేలుకి ఆయన బిడ్డ వెనక నడిచారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెంట. 2019లో 4 ఎమ్మెల్యేలు చేస్తే ఈసారి 7 మందికి ఎమ్మెల్యేలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కూడా మీకు ఇంకోటి చెప్పాలా. నేను పార్లమెంట్కి వస్తుంటే నా నియోజకవర్గంలో ఒక ముస్లిం సోదరుని పెట్టమన్నాడు ఒక సామాన్య కార్యకర్త. ఒకే ఒక రోజున చాలా నేను రాజకీయాలు చేయను అని చెప్పి కూర్చొని చెప్పేసి నేరుగా అతని రాజకీయాల్ని సినిమాలాగా వ్యాపారం చేసుకుంటున్నాడంటే. 2 సినిమాలు చేయాలంటే కష్టపడాలి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి షూటింగ్లు చేసుకొని అప్పుడప్పుడు వచ్చి అట్టట్టు అనేసి హోల్సేల్ గా 400-500 కోట్లు ఈ రోజు ఇంతకు వస్తుంటే అది పెద్ద వ్యాపారంగా భావిస్తా ఉన్నాడు. అంతే తప్ప అతనికి ఏమీ ప్రేమ లేదు, ఏమీ లేదు, తొక్క లేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఎవడైనా 40-50 సీట్లైనా తీసుకుంటాడు. కనీసం 24 సీట్లు, 24. కనీసం నేను కాపు సోదరుని కానీ అందరినీ కూడా ఒక్కటే అడుగుతా ఉన్నా, ఆ జనసేన అభిమానులు కూడా చెప్తున్నా, కనీసం ఈ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు అంత పర్సంటేజ్ కూడా తీసుకోలేకపోయాడు. పట్టుమని 15% కూడా తీసుకోలేకపోయాడు. 13.5% తీసుకున్నాడు 100%లో. ఆ పరిస్థితిలో అతను ఉండి జగన్మోహన్ రెడ్డి తుక్కుతా అటు చెప్తా 2024 జూన్ వస్తుందో ఎన్నికల బాక్సులు ఎప్పుడు ఓపెన్ అవుతాయో, మేము ఓపెన్ అవుతాం, జూన్ ఓపెన్ అవుతాం. ఓపెన్ చేసిన తర్వాత ఏరుకోవాలి ఓట్లు. ఆ పరిస్థితి ఉంటుంది. అందరూ ఆలోచన చేయండి. రెండందరూ నాయకులందరూ మనం కష్టపడదాం. 45 రోజులు మనం కష్టపడితే ఇంకొక 5 సంవత్సరాల పాటు, మరో 5 సంవత్సరాల పాటు సువర్ణయుగం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనకు ఉంటుంది. లేకపోతే చిన్న పొరపాటు చేస్తే యామరపాటులో కానీ ఏమన్నా ఉన్నా కూడా పెద్ద పొరపాటు జరుగుతుందని. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రతి ఒక్కరూ గెలిస్తేనే ఆయన సీఎం అవుతాడు. 210,000 కోట్లని చెప్పుకుంటున్న ఒక పెద్ద ఆసామి నేను పార్టీ వదిలి వెళ్ళిపోతాను, ముస్లిం నేను ఎంపీగా 200 కోట్లు పెట్టుకుంటున్నా, నాకు ముస్లింకి ఎట్లా టికెట్ ఇస్తానంటే మనకి ఈ రోజు మన ఎన్నికల్లో కానీ సింహ భాగం వెన్నెముకగా నిలబడిన ముస్లిం సోదరులకు నేను ఒక టికెట్ ఇస్తే తప్పని నెల్లూరులో ఉంటే ఉండని పోతే పోని అని చెప్పారు తప్ప 200 కోట్ల రూపాయలు నాకు పెట్టేవారు ఉన్నారని అతని కోసం నేను ముస్లిం సోదరుని పెట్టాల్సిన అవసరం లేదని పెట్టకపోయినా కూడా అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరుని పెట్టకపోయినా కూడా ఎవరు ప్రశ్నించారు నెల్లూరు జిల్లాలో. ముందు ఎప్పుడూ లేవని. కానీ ఒక వ్యక్తి ముస్లింలు పెట్టామని చెప్పి పార్టీ వదిలిపోయిన 2వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. వాళ్ళ విజ్ఞత అదైతే పేదవాడైనా సరే ఇచ్చిన మాట ప్రకారం మైనార్టీకి ఇస్తానన్నాను, మైనార్టీకే పెట్టాను క్యాండిడేట్ ని, ఆ బిడ్డే క్యాండిడేట్ గా ఉంటాడు, ఎవరున్నా కానీ గెలిపించుకొని ముందుకు వెళ్దామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే చంద్రబాబు నాయుడు 100 సీట్లు ఇస్తే ఒక్కటి ఇచ్చాడు మైనారిటీ సీటు, ఒక్కటి. అది కూడా ఓడిపోతాడా గెలుస్తాడా తెలియని పరిస్థితుల్లో సీటిస్తాడు. అట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అయితే ఓడినా గెలిచినా ఎవరు సపోర్ట్ ఉన్నా సపోర్ట్ చేయకపోయినా నేను సీట్లు కొన్ని పెంచి ముస్లింలకు ఇద్దామని అనుకుని చెప్పి ఈ రోజు ముస్లింలకి సీట్లు పెంచి మండలిలో 5 ఇచ్చి తొందరలో కూడా అవసరమైతే రాజ్యసభ సీటు కూడా మైనార్టీకి మన సంక్షేమం ఒకవైపు అన్ని పరుగులు తీస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదేదో చెప్పారు, మా కలయిక అద్భుతంగా ఉంటుంది, మా అద్భుతం అని
నిన్న సభ జరిగితే వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో గోదావరి జిల్లాలో మేము అద్భుతంగా ఉన్నాం ఖాళీ కుర్చీలతో సభ పెట్టుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని ఒక సభ పెడితే అట్ట ఉడకతా ఉంది. ఆ జన సందోహం తొందరలో చివరి సిద్ధం మన ప్రాంతంలో జరగబోతా ఉంది. ఈ ప్రాంతంలో గుంటూరు మనం ఫైనల్ గా కుట్టుడు సభ. దాంతో తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకెవరెవరు కలిసి వస్తారో డైరెక్ట్ గా కలిసి వచ్చే బ్యాచ్ కావచ్చు, ఇండైరెక్ట్ గా కలిసి వచ్చే బ్యాచ్ గానే శాశ్వతంగా పండబెట్టే రోజు 10వ తారీఖున తెలియజేస్తా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడాడు. ఏందంట తొక్కేస్తాడంట, తొక్కేసి ఏదేదో చేస్తాను. పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి తొక్కాల్సిన అవసరం లేదబ్బా. ఈ రాష్ట్ర ప్రజలు పండబెట్టి పాతరేసే రోజు 45 రోజులు మాత్రమే ఉంది. మీరిద్దరూ కట్టగట్టుకొచ్చిన సభ చూసిన తర్వాత కూడా సిగ్గులే ఇంకా మాట్లాడుతూ ఉన్నాం. సిగ్గులే 3 సభలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో 10% కూడా సభ పెట్టుకోలేకపోయారు. మళ్ళీ ఏమంటే మేము ఇక్కడ పెద్ద బలంగా ఉన్నాం, గోదావరి జిల్లాలో మేము స్వీప్ చేస్తామని చెప్పిన ఆ జిల్లాలోనే సభ పెట్టలేదు. ఆ పక్కనే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరులో. ఆ సభను చూసి కూడా ఇంకా ఎవరిని తొక్కుతాడు, జగన్మోహన్ రెడ్డి తొక్కుతా ఆడ. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మొత్తం హోల్సేల్ గా ఎత్తుకెళ్ళి పార్టీని చంద్రబాబు నాయుడు గారికి అమ్మిపారులోకి ఎంత తీసుకున్నాడో తెలీదు. 500, 400, 300 ఎంత తీసుకున్నాడో తెలియదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులు కూడా అంతా చెప్తా ఉన్నా ఒకటే అన్నా, మీరు అతన్ని నమ్మి ఊర్లలో ఎక్కడో మిమ్మల్ని హోల్సేల్ గా అభిమానం ఉండొచ్చు, సినిమాల వరకు ఉంచండి, కానీ ఊర్లలో అతనేదో ఉద్ధరిస్తాడు, అతనేదో మిమ్మల్ని ఇది చేస్తాడని కుర్రకారు కానీ ఏవైనా తప్పైనా సోదరులు కూడా చెప్తా ఉన్నా అబాసు పాలైపోతారు ఈ రాష్ట్రంలో. మీరు దయచేసి మిమ్మల్ని హోల్సేల్ గా అమ్మేస్తాడన్నా ఇంకేమీ లేదు.